बीआरएस के रुकने कानून साज काउंसिल पल्ले राजेश्वर रेड्डी ने बीआरएस एलपी में मीडिया से बात करते हुए वजीर आजम नरेंद्र मोदी को सख्त तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि आइन इंतखाबात से कबल किए गए ऐलानात को इंतखाबी हरवा करार देता है। बीजेपी और कांग्रेस से उन्होंने सवाल किया कि उनकी जेर इख्तियार वाली रियासतों में क्या हर जिले में एक मेडिकल कॉलेज और एक नर्सिंग कॉलेज कायम किया गया और क्या लड़कियों की शादी के लिए 1 लाख रुपए की रकम फराहम की जा रही है। చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఇలా గ్రామాల్లో 12,750 గ్రామాల్లో అచ్చంగా వారి యొక్క విధానాలను ఉపయోగిస్తూ మొత్తం కూడా ఆ గ్రామ స్వరాజ్యం వెలసిల్లేలా ఆ చెరువులన్నీ నిండేలా మిషన్ కాకతీయ ద్వారా చేసుకున్నాం। స్వచ్ఛ భారత్ అని వాళ్ళు చెప్పింది కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు। స్వచ్ఛ భారత్ లో భాగంగా స్వచ్ఛ గ్రామాలను చేసుకొని అన్ని అవార్డులను రివార్డులను ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడున్న గ్రామాలే పొందడం జరిగింది। గ్రామంలో చెట్లు కానీ వైకుంఠధామం కానీ ఇవాళ ఒక ట్రాక్టరు ట్రాలీ నీళ్ల కోసం అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం నిజమైన గాంధీ విధానాలను ఉద్యమ రూపంలో నాడు కేసీఆర్ గారు చేసిండ్రు। ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా ఇవాళ కూడా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ చేసింది కూడా ఇవాళ కేసీఆర్ గారు। అందుకే ఖచ్చితంగా ఎవరు ఏమన్నా నకిలీ గాంధీలు లేకపోతే గాడ్సే వారసులు ఎవరేమనుకున్నా ఇలా తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు, అతిశయోక్తి లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా। ఇవాళ ఈ గాంధీ జయంతి సందర్భంగా నిన్న ప్రధానమంత్రిగా